ఎంతమంది ఫిష్ ఫ్యాన్స్ అండి? ఫిష్ ఫ్యాన్స్ అందరూ కూడా దీనికి కూడా ఫ్యాన్స్ అవ్వాల్సిందే అండి. అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను. ఫస్ట్ కందగడ్డ అండి. కందగడ్డని బాగా ముక్కలు కట్ చేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు ఉడకబెట్టాలి. ఎక్కువసేపు ఉడకబెట్టద్దండి. లైట్గా ఉడకబెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూన్ వచ్చి గరం మసాలా, కొంచెం లెమన్ పిండుకునేసేయండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా ఉప్పు కారం బాగా పట్టించాలండి. వీటికి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత మనము నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నాము. దీంట్లో బియ్యం పిండి వేయడం వల్ల పైన చాలా క్రిస్పీగా మీకు ఉప్పు చేప తింటే ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్టే ఉంటుందండి. భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇది. దీంట్లో లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని 2 సైడ్లు బాగా తిప్పుకొని ఎర్రగా కాల్చుకోండి. కొంచెం తగ్గించే కాల్చుకున్నారంటే బాగా వేగుతుందండి క్రిస్పీగా. అంతే అండి. మీకు పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ భలే ఉంటుందండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.